శ్రీ గురు చరిత్ర 39వ అధ్యాయం. మా గురుదేవులైనటువంటి మాకు చిన్నప్పటి నుంచి జ్ఞానభిక్షని ఆత్మజ్ఞానభిక్షని పెట్టినటువంటి మా గురుదేవులైనటువంటి పరమ పూజ్య శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మనం ఈ అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం. సిద్ధయోగి ఇంకా ఇలా చెబుతున్నాడనమాట. గంధర్వపురంలో సోమనాథుడనేటటువంటి సదాచార సంపన్నుడైనటువంటి వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనిది ఆపస్తంభ శాఖ, శౌనక గోత్రం. అతని భార్య గంగాంబ అనమాట. ఆమెకు 60 ఏళ్ళు నిండినా సరే సంతానం లేదు. ఆమె ప్రతిరోజు కూడా గురువుగారిని దర్శిస్తుంది, వారి పాదాలను పూజించి ఆరతినిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉంది. ఒక రోజున స్వామి నవ్వుతో ఆ మహా ఇల్లాలతో అన్నాడు, అమ్మా, ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభీష్టం ఎన్నడూ చెప్పలేదేంటి? నీ కోరిక ఏంటి అసలు? ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసులు ఎగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకుంది, స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా, అందువలన గొడ్రాలుగా ఉండడమే మహా దోషమైపోయింది. నేను మహా పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకపోతే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునేటటువంటి అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలిచ్చేవాడు లేకపోతే మాకు పున్నామ నరకం తప్పదాయే. స్వామి, అయ్యిందేదో అయిపోయింది, మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలాగా అనుగ్రహించండి చాలు అంది. అని ఆయన పాదాలకి నమస్కారం చేసింది. శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరారమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్టు నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. నువ్వు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కాబట్టి నువ్వు కోరింది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తాను. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు. అప్పుడు ఆ గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కారం చేసి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించని రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయసంతా కూడా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉంది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ కూడా వ్యర్థం కాదన్న నమ్మకం, ధైర్యం నాకు ఉన్నాయి. ఆ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అలాంటి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది, నేను వచ్చే జన్మలోనైనా సరే బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామంటున్నారు. అయినప్పటికీ కూడా ఎన్నాళ్ళుగా నేను కాళ్ళ నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించుకుంది. ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పాడు, అమ్మాయి, నువ్వు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఆ రావి చెట్టు వల్ల. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుంచి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు. మేమెప్పుడు కూడా అశ్వత్థ వృక్షంలోనే ఉంటాం. అందువలననే పురాణాలన్నీ దాన్ని అశ్వత్థనారాయణుడిని కీర్తిస్తాయి. గంగాంబ ఏమంది, స్వామి, అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం నాకు చెప్పండి
ఆ రావి చెట్టు యొక్క గొప్పతనం చెప్పండి స్వామి, నా మనసులో నిలబడాలి కదా, నమ్మకం కలగాలి కదా అంటది. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అప్పుడు అంది. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగాడు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పారు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ కింద, దాని మధ్యమ భాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజ చేస్తే త్రిమూర్తులను పూజించినట్లే అన్నమాట. అలాగే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్లో కొమ్మలు, తూర్పు దిక్కునున్నటువంటి కొమ్మల్లో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వేళల్లో మహర్షులు, గోబ్రహ్మలు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మల్లో ఉంటారు. ఆ చెట్టు యొక్క మూలంలో అకారం, మానులో ఉకారం, దాని పండ్లు మకారం, ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమను ఎవరు వర్ణించగలుగుతారు అసలు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసినటువంటి విధానం నారద మహర్షి ఇలా చెప్తున్నాడు. అశ్వత్థ వృక్షము, అశ్వత్థ ప్రదక్షిణము చైత్ర, ఆషాఢ, పుష్యమాసాలలో, గురుశుక్ర మూఢాలలో, కృష్ణపక్షంలో ప్రారంభించకూడదు. శుభముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచి అయి ఉపవసించి మరి ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొదలైనటువంటి నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, తనను తాను పొగుడుకోవడం, పరనింద, ఇతరులను తిట్టడం, జోదము, అసత్యాలను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్నటువంటి నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి, ఉతికిన గుడ్డలు ధరించి, మొదట గణపతిని పూజించి, కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైనటువంటి ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించినటువంటి నారాయణుణ్ణి 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి ప్రదక్షిణకి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్లను త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలగిపోతుంది. అశ్వత్థాన్ని పూజించాక ఏమనాలా? కోణస్థ పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశనేశ్వరో మందః పిప్పలా దేవ సంస్తుతః. ఈ శ్లోకాన్ని మనం జపించాలి. అనే మంత్రంతో దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగిపోయి అభీష్ట సిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసినటువంటి రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మృష్టాన్న భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ చేసినటువంటి గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివినటువంటి ఫలితం ఉంటుంది. తర్వాత రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపినటువంటి రీతిలో ఈ పద్ధతిలో ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి.
ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును, అలంకరించినటువంటి ఆవు దూడల్ని, గుడ్డతో కప్పినటువంటి నువ్వుల రాశిని, ఉదారమైనటువంటి దక్షిణలతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయినటువంటి వేదవిప్రులకి దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పకుండా అభిష్టం సిద్ధిస్తుంది. అమ్మ, అశ్వత్థ మాహత్యం తెలిసింది కనుక ఇంకా దానిని నిందించకుండా, ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చెయ్యి, నీ అభిష్టం నెరవేరుతుంది అన్నాడు. అప్పుడు గంగాంబ ఏం చెప్పింది, స్వామి 60 సంవత్సరాలు నిండినటువంటి నేను పుట్టుక నుండి కూడా వంధ్యను, నాకు పిల్లలు పుట్టరు, గొడ్రాలిని నేను, నాకు బిడ్డలు ఎలా కలుగుతారు, అయినా నాకేమిటి, ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా గురువు మాట కామధేను అని చెప్పి వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రిగణశుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుంచి కూడా 3 రోజులు ఉపవసించి 3 పూటల షట్కోల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందులు నీళ్లు పోసి శ్రీగురు సహితంగా దాన్ని పూజ చేసింది. ఆ 3 రాత్రులు కూడా ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. 3వ రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అమ్మాయి, నీ కోరిక తీరింది, ఉదయమే శ్రీ గురుని పూజించి ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు. అలాగే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించింది. ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి 2 పళ్ళు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది, పారణ అయ్యాక నువ్వు ఈ పళ్ళు తిను, నీకు ఒక కూతుర్ని కొడుకుని ఇస్తున్నాం, ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పారు. ఆమె అలాగే చేసింది. ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయింది. 4వ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది. శ్రీగురుడు ఏం చేశాడు, నీకు పూర్ణాయుష్కులైనటువంటి బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. 5వ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము, 8వ నెలలో సీమంతము మొదలైనటువంటి సంస్కారాలన్నీ ఘనంగా జరిపించారు. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదవ వాయిదానం ఇచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా కూడా లేకుండా జుట్టు నెరిసిపోయింది. పళ్ళన్నీ పట్టు తప్పినా కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని అందరూ కూడా ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. శ్రీ గురుని మహిమ ఎంతటితో అందరికీ అర్థమైంది. ఆమెకు 9 మాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమెను శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకొని బిడ్డను ఎత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది. బిడ్డను ఆయన ముందుంచి, వంధ్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది, అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు, వ్యర్థఫలానికంటే వంధ్యత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కారం చేసింది. స్వామి వాత్సల్యంతో ఏమన్నాడు, పుత్రవతి లేవమ్మ అని బిడ్డను చూసి, ఇది ఆడపిల్ల కానీ మగపిల్లవాడు గాడే అంటూ ఆమెను చూసి నవ్వి, ఇక సందేహించక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు. అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతికి తీసుకుని నిమురుతూ, ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది, ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఆమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుంచి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేకపోతే 30 సంవత్సరాలు
ఆయుష్ కలిగినటువంటి విద్వాంసుడు కావాలా చెప్పండి అన్నాడు. గంగాంబ ఏం చెప్పింది? విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయినటువంటి కొడుకునే ప్రసాదించండి, అతనికి 5గురు పిల్లలు కలిగేలాగా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కారం చేసింది. స్వామి తథాస్తు అని ఆమెను దీవించి పంపేశాడు. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరే పెట్టింది. వాడు కొంతకాలానికి మహాపండితుడై 5గురు బిడ్డల్ని కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షునితో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుంచి శ్రీమంతులు పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తుండేవారు. శ్రీగురుని యొక్క కృప ఎలాంటిదో చూసావా నామధారక? వారి అనుగ్రహంతో అసాధ్యమైనటువంటిది ఏదైనా సరే సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం అని చెప్పి శ్రీ దత్తాయ గురవే నమః. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శుభమస్తు. ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.